హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను ఒక మంచి మాంగ్ తిక్క పాపడ్ బిళ్ళ కలెక్షను, అదేవిధంగా కొన్ని లాంగ్ హారము, దాంతోపాటు కొన్ని బుట్ట కమ్మలు కూడా కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇక్కడ నేనైతే మాంగ్ తిక్కాస్ చూపిస్తున్నాను, చూసేయండి. చాలా వరకు మనకి 3 గ్రామ్స్, 5 గ్రామ్స్, 4 గ్రామ్స్లో కూడా మనకి లైట్ వెయిట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడైతే నేను చూపిస్తున్న ఈ మాంగ్ తిక్కాస్ అన్నీ కూడా మనకి అరౌండింగ్ 4 గ్రామ్స్ అండ్ 5 గ్రామ్స్ అండ్ 6 గ్రామ్స్లో అలా ఉన్నాయండి. కొన్ని కలెక్షన్ ఉన్నాయి, సో అది చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 4 గ్రామ్స్ అండ్ 110 మిల్లీస్ అలా ఉంది. సింపుల్గా ఉంది, చిన్నపిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా లైట్ వెయిట్లో కూడా ఉంది. సో అదేవిధంగా ఇక్కడైతే కొంచెము మనకి చతురస్రాకారంలో కూడా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కువ మోడల్స్ అయితే లేవు, ఉండే మోడల్స్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. సో గోల్డ్ రేట్ అయితే ఈరోజు 24 క్యారెట్ అయితే 16,020 రూపీస్ అలా ఉంది. సో ప్రజెంట్ అయితే 24 క్యారెట్స్ గోల్డ్ ఫర్ గ్రామ్ వచ్చి చెప్తున్నాను నేను. అదేవిధంగా 22 క్యారెట్లు అయితే మనకి ఫర్ గ్రామ్ వచ్చేసి 14,690 రూపాయలు అలా ఉంది. సో ఎంతవరకు పెరిగిందనేది కూడా ఆల్మోస్ట్ అందరికీ నోటీస్లోనే ఉంటారు. ఆన్లైన్లో మనకి ఎవ్రీడే గూగుల్లో కానీ లేదా షాప్ వైజ్ కానీ మనకు డిస్ప్లే అవుతూనే ఉన్నాయి. గోల్డ్ రేట్ అయితే రోజుకి కూడా చాలా వరకు పెరిగిపోతూనే ఉంది గోల్డ్. సో వందల్లో కాదు వేలల్లో మనకి డిఫరెంట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడైతే మామూలుగా నేను ఇక్కడ చూపించిన కలెక్షన్ అయితే మాంగ్ తిక్కాస్ పాపడ బిళ్ళలు. సో 4 గ్రామ్స్ మినిమం 4 గ్రామ్స్ నుంచి మనము ఈ తిక్కాస్ అయితే మెయింటైన్ చేయొచ్చండి. సో కొంచెం తక్కువ కలెక్షనే ఉంది, అది కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయి. 4 గ్రామ్స్ కానీ 5 గ్రామ్స్ కానీ లేదా 6 గ్రామ్స్ మినిమం మనకి 8 గ్రామ్స్లో అయితే కొంచెం బాగా వస్తుందండి. సో కలెక్షన్ అయితే ఇది కొంచెమే ఉంది కాబట్టి నేను ఈ కలెక్షన్ ఇంతతో ఫినిష్ చేసి నెక్స్ట్ వన్ అయితే ఇక్కడైతే చాలా యూనిక్ పీస్ అండి. ఇది మనకైతే టెంపుల్ ఫినిషింగ్లో వచ్చింది, చాలా బాగుంది. సో ఇది అరౌండింగ్ 37 గ్రామ్స్ అలా ఉంది. సో లైట్ వెయిట్ మనకి బ్యాక్ సైడ్ బోల్గా ఉన్నా కూడా మనకి మొత్తం కూడా ఫ్రంట్లో అయితే మనకి లక్ష్మీదేవి డాలర్ వచ్చి, సో కింద కూడా మనకి గ్రీన్ పర్ల్ ఆకారంలో మొత్తం ఫినిషింగ్ ఇచ్చారండి, చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ చైన్ లేకుండా మనము సో థ్రెడ్ యూస్ చేస్తే మనకు బాగుంటుంది. సో చైన్తో కూడా కలిపితే మనకు కొంచెం వెయిట్ పెరుగుతుంది. ఇది కూడా సేమ్ మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది. మొత్తం కూడా అమ్మవారు లక్ష్మీ అమ్మవారితో ఫినిషింగ్ అయితే మనకి ఎక్కడే కానీ ఇది లైట్ వెయిట్లో ఉంది, చాలా బాగుంది. అదేవిధంగా ఇది ఇంకొక పీస్ అండి, ఇది లైట్ వెయిట్. ఇది వచ్చేసి 11 గ్రామ్స్ అలా ఉంది. 11 గ్రామ్స్లోనే బ్యాక్ సైడ్ మనం థ్రెడ్ యూస్ చేసి మనం పెట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్లో మనకి చిన్న నెక్లెస్లు అయితే చాలా బాగున్నాయి. చూడడానికి మనము ఫ్రంట్ నుంచి చూస్తే ఇది చాలా హెవీగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వెయిట్ వైజ్ వెళ్తే కానీ మనకి 20 గ్రామ్స్ అండ్ 16 గ్రామ్స్ అదేవిధంగా ఒక 17 గ్రామ్స్ అలా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. నెక్ పీసెస్ అయితే కూడా చాలా బాగున్నాయండి. సో ఇప్పుడైతే గోల్డ్ రేటు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, రోజుకి సో మనకి 100 నుంచి 1000కి అయితే ఫుల్గా అప్ అయిపోతుంది, చాలా వరకు పెరిగిపోతుంది గోల్డ్ అయితే. సో ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి నెక్ సెట్ వచ్చి కూడా చాలా లైట్ వెయిట్లోనే ఉంది. సో ఈ హారానికి వచ్చేసి మనకు మ్యాచింగు సో మనం సెట్గా తీసుకోవాలి అండ్ లాంగ్ హారము ఇది ఒకటి వేసుకుంటే మనకి చాలా హెవీగా ఉంటుంది, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. సో ఈ నెక్ సెట్కి వచ్చి ఇది కొంచెం దగ్గరగా ఉంది, కొంచెం మ్యాచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ గ్రామ్ వెయిట్ వచ్చేసి 18.77 ఉంది, కానీ గ్రాస్ వెయిట్ వచ్చి 16.17 ఉంది మనకి. మొత్తం కలిపి కూడా ఓన్లీ మనకి బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ మనకి చౌకర్ లాగా వచ్చింది. ఈ 2 సెట్ అయితే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ బుట్టలు అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి. సో పచ్చలు కెంపులు వచ్చి మధ్యలో కూడా మనకి లక్ష్మీదేవి యొక్క రూపు బ్యాక్ సైడ్ మొత్తం ఆర్చ్ కూడా మనకు వైట్ స్టోన్తో హైలైట్ చేశారు, చాలా బాగున్నాయి. దగ్గర ఇవి 14 గ్రాములు అలా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. 14 గ్రాముల 630 మిల్లీస్ అలా ఉంది. వెయిట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. మనకి స్టోన్ వెయిట్ మేబీ మనం కొనుక్కున్నప్పుడు ఉండొచ్చు, కానీ మనం ఇచ్చేటప్పుడు మనకి స్టోన్ వెయిట్ అనేది చాలా వరకు లాస్ అవుతుంది. సో మనము ఎక్స్చేంజ్కి అయితే పనికిరావు. సో మనం కొంచెం యూనిక్గా మెయింటైన్ చేయొచ్చు దీన్ని అయితే. నెక్స్ట్ వన్ వచ్చి ఇది పైన లక్ష్మీదేవి వచ్చేసి
కింద పచ్చా కెంపులు మనకి జ్యువెలరీలు ఇచ్చారు, చాలా బాగున్నాయి, చాలా యూనిక్ పీసెస్. కింద మనకి పచ్చా కెంపులు ఇచ్చారు కదా జ్యువెలరీ లాగా, సో వాటికి కొంచెం మనకి గోల్డ్ బాల్స్ ఉన్నా కూడా బాగుంటుంది. సో ఇవైతే కొంచెం ట్రెండింగ్ నడుస్తుంది ఇప్పుడు ఈ మోడల్ కూడా. సో పైన అయితే మనకి అమ్మవారు ఇచ్చి చుట్టుపక్కల మనకి ఆకుల్లాగా లీవ్స్ లాగా ఇచ్చి ఆ లీవ్స్ ప్లేస్లలో మనకు పచ్చా కెంపు ఇచ్చారు. సో నెక్స్ట్ వన్ వచ్చి ఈ బుట్టలు కూడా చాలా బాగున్నాయండి. మధ్యలో కొంచెం యాంటిక్ ఫినిషింగ్ ఉంది, సో మధ్యలో కొద్దిగా యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. దగ్గర ఇవి కూడా 12 గ్రామ్స్ అలా ఉన్నాయండి. సో మనకి ముత్యంలో కొంచెం స్మాల్ ముత్యాలు ఇచ్చి వాటికి గోల్డ్ క్యాప్స్ ఇచ్చారు, సో జ్యువెలరీ టైపు. నెక్స్ట్ వన్ ఇవి మనకి కొంచెం స్టంట్ మోడల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇవి 3.5 గ్రామ్స్ అలా ఉన్నాయి. మనకి స్టోన్ వెయిట్ చాలా తక్కువ ఉంటుందంట. సో నేనైతే ఇవి కొంచెం ట్రై చేశాను ఎలా ఉంటాయి ఏంటి అనేసి. మనకి డైలీ వేర్కైనా చాలా బాగా యూజ్ అవుతాయి, రఫ్ యూజ్ కూడా మనం యూజ్ చేయొచ్చు, చాలా బాగున్నాయి కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేను సిల్వర్లోనే మనకి ఇప్పుడు చాలా వరకు కొన్ని జ్యువెలరీస్ అయితే వస్తున్నాయి కదా, ఇవి కూడా మనకి తాళి చైన్స్ సిల్వర్లోనే చాలా బాగున్నాయి. 22 గ్రామ్స్ అలా ఉన్నాయి. సో ఈ సిల్వర్ అయితే మనకి గ్రామ్ వచ్చి 500 అబో అలా ఉంటుందంట. సో తాళి చైన్స్ సేమ్ మనకి గోల్డ్ లాగానే ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసి కొంచెం 22 గ్రామ్స్ అలా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి గోయా జ్యువెలర్స్ అనేసి సిల్వర్ జ్యువెలర్స్ అని చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదా, సో అవి మనకి గోల్డ్ కోటింగ్ వచ్చి మనము డైలీ యూజ్కి అయితే బాగా యూజ్ చేయొచ్చండి. సో ఈరోజు కలెక్షన్ అయితే కూడా చాలా బాగుందండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ. అదేవిధంగా నా వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి.